నేను డాక్టర్ కవిత, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎన్ఐటీలో పనిచేస్తాను. మేము ఇక్కడ రీసెర్చ్ ఏరియా ఏమిటి ఎర్త్క్వేక్ ఫోర్కాస్టింగ్, ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ అండ్ ఎర్త్క్వేక్ ఫిజిక్స్. మా గ్రూపు నేను ఈ ఏరియాలో రీసెర్చ్ చేస్తాను. ఇవాళ మార్నింగ్ 7:27కు భూకంపం జరిగింది మన మేడారం ములుగు డిస్ట్రిక్ట్లో. 5.3 మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఎర్త్క్వేక్. అది 40 కిలోమీటర్ డెప్త్లో జరిగింది. ఆ ఎర్త్క్వేక్ వైబ్రేషన్స్ మన ఆంధ్ర, తెలంగాణ మొత్తం అప్ టు మహారాష్ట్ర ద వైబ్రేషన్ ఉంది. పీపుల్ ఫెల్ట్ దట్ వైబ్రేషన్స్ అప్ టు మహారాష్ట్ర. ఇప్పుడు ఈ ఎర్త్క్వేక్ ఎలా జరిగింది, రీజన్ ఏమి అంటే మన భూమి ఒక్క పైభాగం ఏమి టెక్టానిక్ ప్లేట్స్ ఉంటుంది. ఆ ప్లేట్స్ ఎప్పుడు మూమెంట్స్నే ఉంటుంది. ఒకటి ఇంకో పైన తాకినప్పుడు ఇలా వైబ్రేషన్స్ ఎర్త్క్వేక్స్ వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడంతా మనకు టెక్టానిక్ ఫాల్స్ ఉంటుందో, ఫాల్స్ అయితే క్రాక్స్ అని అనుకోవచ్చు. అక్కడంతా ఇలాగ ఎర్త్క్వేక్ జరుగుతుంది. ఇవాళ జరిగింది కూడా అలాగ ఒకటి ఎర్త్క్వేకే అండి. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో వస్తుందా అని మన టెన్షన్ అవ్వద్దు. ఇలాగ మన ఉన్న ప్లేసు చాలా స్టేబుల్ కాంటినెంట్ అండి. ఇక్కడ రేర్గానే ఎర్త్క్వేక్ వస్తుంది, దానికని ఏమీ కంగారు పడవద్దు. మన జోను ఆంధ్ర, తెలంగాణ మొత్తం జోన్ 2లో ఉంటుంది. జోన్ 2 అయితే ఇక్కడ రేర్గా ఎర్త్క్వేక్ వస్తే కూడా మనకు మ్యాగ్నిట్యూడ్ తక్కువగానే వస్తుంది. దాని గురించి ఏమీ భయం వద్దు. ఇప్పుడు మన పీపుల్ ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు కొత్త బిల్డింగ్ కడితే కూడా మీరు ఫస్ట్ స్టెప్గా ఆ బిల్డర్ దగ్గర, ఇంజనీర్ దగ్గర ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ చేస్తున్నారా ఈ బిల్డింగ్కి అలాగా అడగవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే స్టీల్ కూడా డక్టైల్ స్టీల్ వాడతారు. జాయింట్స్ గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎన్ష్యూర్ చేస్తారు. అలాగా డక్టిలిటీ ఎన్ష్యూర్ చేసి ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ ఫాలో అవుతాం. మన బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది. మన బిల్డింగ్ ఎర్త్క్వేక్లే సేఫ్గా ఉంటే మనకి ఏమీ భయం వద్దండి. ఎర్త్క్వేక్ ఏమీ మ్యాగ్నిట్యూడ్ వస్తే కూడా బిల్డింగ్ స్టాకిల్ అవుతే మనకి ఏమీ జరగదు. దానికని ఏమీ ఫ్యూచర్లో కూడా సేఫ్గా ఉండొచ్చు.